కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. గుణ, ప్రతాప్ గారికి ఏమైంది? సిస్టర్, ఏమైంది? రోడ్ మీద సడన్ గా నడుస్తూ పడిపోయారంట. పక్కనే మన హాస్పిటల్ ఉంది కదా అని అంబులెన్స్ లో తీసుకొచ్చారు. సరే, బీపీ చెక్ చేయండి. ఓకే సార్. గుణ, ధరణికి ప్రతాప్ విషయం చెప్తే? నో నీడ్ టు వరీ జనని, లెట్ హిమ్ సెటిల్. ముందు మధుకు ఫోన్ చేయి, వెంటనే రమ్మను. ఆ తర్వాత ధరణికి చెప్పొచ్చు. అయినా ధరణి ఇక్కడికి వస్తుంది కదా. సరే. జనని, మధుకు ఫోన్ చేసావా? చేశాను గుణ, బయలుదేరుతానంతే, వచ్చేస్తుంది. అసలు ప్రతాప్ గారికి ఏమైంది? ధరణిని కూడా రమ్మన్నాను, వచ్చాక చెప్తాను. ఏమైంది సార్? అర్జెంటుగా నన్ను రమ్మన్నారు. చూడమ్మా, నేనేదో చెప్తున్నానని నువ్వేం హడావిడి పడకు. అసలు భయపడకు, కంగారు పడకు. నిదానంగా విను. ఇది హాస్పిటల్. రకరకాల ఇబ్బందులతో రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొందరు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు. అయినా భయపడకూడదు, అసలు టెన్షన్ పడకూడదు. జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడేలా చేయడం అది మన బాధ్యత. అసలు ఏమైంది మేడం? మీరెవరి గురించి చెప్తున్నారు? ప్రతాప్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాన్నకేమైంది? ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? అది రోడ్డు మీద ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయారంట. మా నాన్నకి ఏం కాలేదు కదా? ఎక్కడున్నారు? ధరణి, ఏం కాలేదు, బీపీ డౌన్ అయిందంతే. స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగినట్టున్నాయి, పానిక్ అటాక్ వచ్చింది. పానిక్ అటాకా? ఏం కాదు, వెంటనే నయమైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నేను మా నాన్నని చూడాలి. ఎక్కడున్నారు? ఎమర్జెన్సీలో ఉన్నారు. ధరణి, ఆయన ప్రెజెన్స్ స్పృహలో లేరు. వెళ్ళి చూడు, కానీ లేపే ప్రయత్నం చేయకు. టెన్షన్ పడకు, ఆయన్ని టెన్షన్ పెట్టుకో. ధరణి, నువ్వు కంగారు పడి ఆయన్ని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయకు. బలవంతంగా అలా తెరిపించొద్దు. అలాగే.
పానిక్ అటాక్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంట? తన పిల్లలు తనకి దూరమైపోతారన్న ఆలోచనలోనే వచ్చి ఉంటుంది. నిజమా? కావచ్చు అంటున్నాను. అతిగా భయపడితే అలాగే జరుగుతుంది. నిన్ను మధు విషయంలో కూడా ఎక్కువగా బాధపడద్దు అని వారించింది అందుకే. పెంచుకున్న ప్రేమ దూరమవుతుంది అన్నప్పుడు చాలా మంది తట్టుకోలేరు జనని. చాలా గుండె నిబ్బరం ఉండాలి. ఆ విషయంగానే తను చాలా బాధపడి ఫీల్ అయ్యి స్ట్రెయిన్ అయినట్టున్నాడు. అందుకే అలా అయ్యింది. చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. ప్రతాప్ అండి, ప్రతాప్ గారు ఇక్కడ అడ్మిట్ అయ్యారా? ప్రతాప్ గారా? మధు, మధు, మా నాన్నకి ఏమైంది? మా నాన్నకి ఏం కాలేదు కదా? మా నాన్న చూడొచ్చా? మీ నాన్నకేం కాలేదు. నువ్వంత భయపడాల్సిన పని లేదు. చూడొచ్చు. పద, నిన్ను ప్రతాప్ గారి దగ్గరకు తీసుకెళ్తాను. రా. నేను ఉన్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం. ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. ఏడవకండి, ఏడవకండి. మధు, ప్రతాప్ గారికి ఏమీ కాదు. జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారంతే. ఇకపై కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ధరణి, నీకు ఆయన సిచ్యువేషన్ తెలుసు కదా. గుణ కూడా చెప్పాడు కదా. నువ్వే అలా ఏడిస్తే ఎలా చెప్పు? ఊరుకోండి, నా మాట వినండి. ప్రతాప్ గారికి ఏమీ కాదు. ఆయన కాసేపట్లో కోలుకుంటాడు, కళ్ళు తెరుస్తాడు.